భారత్ 180 న్యూస్ కి స్వాగతం। క్యాన్సర్ భూతానికి బలభద్రపురం గ్రామం బలి కాబోతుందా? గత కొన్ని రోజులుగా ఇదే అనుమానం గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తుంది। తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బెక్కవోలు మండలంలోని బలభద్రపురం గ్రామంలో సుమారుగా 10,000 మంది జనాభా ఉన్నారు। వీరిలో ఈ మధ్యన 23 మంది వరకు క్యాన్సర్ నిర్ధారణ కావడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది। ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తావించడంతో స్పందించిన ప్రభుత్వం గ్రామంలో ప్రత్యేక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసింది। గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రత్యేక సర్వే నిర్వహించారు। ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంతి సందర్శించారు। దీనికి సంబంధించిన పలు విషయాలను జిల్లా కలెక్టర్ మీడియాకు వివరించారు। బలభద్రపురం విలేజ్ లో క్యాన్సర్ తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అని దాని మీద దృష్టి పెట్టాలి అని ఒక రైజ్ చేశారు। గవర్నమెంట్ ఒక ఎక్స్పర్ట్ టీమ్ ని పంపించడం జరిగిందండి। సో ఇది హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది। సో మన దగ్గర ఉన్న డాక్టర్సే కాకుండా పిహెచ్సి డాక్టర్స్ అలానే స్పెషలిస్ట్ డాక్టర్స్ కాకుండా కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ నుంచి కూడా మనము ఎక్స్పర్ట్స్ ని తీసుకొని ఈ రోజు ఒక 32 టీమ్స్ వరకు మనం వేయడం జరిగింది। బలభద్రపురం విలేజ్ ఉందో దీని పాపులేషన్ అనేది ఆల్మోస్ట్ 10,000 వరకు ఉంది। ప్రతి ఇంటికి కూడా మనకి మెడికల్ ఎక్స్పర్ట్ టీమ్ విజిట్ చేసి ఇండివిజువల్ వైజ్ మనం వాళ్ళకి సంబంధించిన వివరాలను అనేది కలెక్ట్ చేయబోతున్నాం। ఆరోగ్యశ్రీ మనకి డేటా ఉందో దాన్ని కూడా మేము వెరిఫై చేయడం జరిగింది। ఆ డేటా ప్రకారం చూసుకుంటే మనకి 23 పేషెంట్స్ అనేవి యాజ్ ఆఫ్ నౌ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు। అది కూడా డిఫరెంట్ క్యాన్సర్స్ ఉన్నాయి, ఓవేరియన్ ఉన్నాయి, బ్రెస్ట్ ఉన్నాయి, ఇంటెస్టైనల్ ఉంది। ఇట్లాగా వలనరబుల్స్ ని ఇమ్మీడియట్ గా మనం ఐడెంటిఫై చేయడంతో పాటుగా వాళ్ళకి స్క్రీనింగ్ కూడా అరేంజ్ చేయడానికి మేము అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాం। సో ఈ రోజుకి అయితే మేము హౌస్ టు హౌస్ వెరిఫై చేసుకోవడం, హౌస్ టు హౌస్ సిమ్టమ్స్ అండ్ అక్కడ ఉన్న ఇండివిజువల్ డేటాబేస్ ని కలెక్ట్ చేసుకుంటాం। అండ్ టుమారో ఆన్వర్డ్స్ స్క్రీనింగ్ అరేంజ్మెంట్స్ కూడా మనకి ఇక్కడ ఆంకాలజిస్ట్ మనం కన్సల్ట్ చేసి వాళ్ళ ద్వారా స్క్రీనింగ్ కూడా చేయబోతున్నాం। ఒకసారి మనం ఇలాగా వెరిఫై చేశాక ఇది ఏమైనా ఒక ఏరియాకే పరిమితమైందా లేకపోతే డిఫరెంట్ ఇండివిజువల్స్ లో ఉందా, అదర్వైజ్ ఏ ఏజ్ గ్రూప్ దీనికి ఎక్కువగా ప్రోన్ అవుతున్నారు అనే డీటెయిల్స్ అన్ని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది। బలభద్రపురం అనేది కాకుండా ఈవెన్ మేము డేటాని ఆరోగ్యశ్రీ డేటాని తీసుకునేటప్పుడు అనపర్తి కాన్స్టిట్యుయెన్సీ యాజ్ ఎ హోల్ గా కూడా తీసుకోవడం జరిగింది। ఇప్పుడు ఇదే స్ట్రాటజీతో డిస్ట్రిక్ట్ మనకి ఆల్రెడీ ఆరోగ్య డేటాబేస్ రెడీగా ఉంటుంది కాబట్టి మొత్తం డిస్ట్రిక్ట్ లో కూడా చేసుకొని ఇలాంటి కొంచెం నెంబర్ హైగా ఉన్నవి ఏవైనా విలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము మ్యాప్ చేయడం ద సేమ్ ప్రోటోకాల్ ఫాలో అవుతాం।